హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో నేను మళ్ళీ మీ ముందుకి వీడియో ద్వారా వచ్చేసాను. మేమందరం బాగానే ఉన్నాం, మీరంతా బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను. కొంచెం నేను ఆలస్యం చేసి వచ్చాను అనుకోండి. ఓకే, నేను ఇప్పుడైతే మేకప్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఆ వీడియో అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, వితౌట్ మేకప్తో ఉన్నాను నేనైతే. ఇక్కడ అసలు ఎలాంటి మేకప్ లేకుండా మీ ముందు నుంచున్నాను. అండ్ ఎలాంటి మేకప్ వేసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది, అండ్ రెగ్యులర్గా ఎలా వేసుకోవాలి, లేదు అంటే ఏదైనా పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఏదైనా అకేషన్స్కి వేసుకోవాలనుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వేసుకోవాలని అన్నది నేను పాయింట్ టు పాయింట్ ఏది కూడా మిస్ కాకుండా మీకు అన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను మరి. అండ్ ఆల్రెడీ వీడియోకి సంబంధించిన ఒక టాపిక్ మీతో షేర్ చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలోని. వీడియో అయితే చాలా మంచిగా షూట్ చేశాను విత్ వాయిస్. బట్ మీకు చాలా క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంలోని వీడియో కూడా ఒక 2 hours లెంతీగా వచ్చినా కానీ షార్ట్ చేసినా మీకు కనీసం ఒక 30 minutes షేర్ చేయాలని అనుకునే వచ్చాను. బట్ వాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎందుకో బై మిస్టేక్ రాలేదు, అది రికార్డ్ అవ్వలేదు. సో అందుకోసం నేను ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి మీకు క్లారిటీగా, క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో నేను మీతో షేర్ చేయాలనుకోవడానికి రీజన్ అయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హైదరాబాద్ వెళ్ళాం కదా రీసెంట్గాని. సో అక్కడ నా బర్త్డే సెలబ్రేషన్ అనేది చూసారు మీరు. బర్త్డేకి ముందు రోజు నైట్ 12కి అండ్ ఈ హైటెక్ సిటీ దగ్గర కేక్ కటింగ్ అనేది జరిగిందని చెప్పి మీతో షేర్ చేసుకున్న వ్లాగ్లోని. అండ్ ఆ మేకప్ వీడియో అనేది మాతో షేర్ చేసుకున్నాను, ఎక్కువ కమెంట్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఏఎంబి మాల్లోనే న్యూ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, కొన్ని కాస్మెటిక్స్, అది కూడా స్విస్ బ్యూటీలోనని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను కదా. అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నాను, చాలా కమెంట్స్ పెడుతున్నారు. సో ఒక్కొక్కటిగా షేర్ చేయాలంటే డైరెక్ట్గా నేను ఆ రోజు ఏం డ్రెస్లో ఉన్నాను, ఎలాంటి మేకప్ వేసుకున్నాను, అండ్ నేను హైదరాబాద్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించి అన్నీ ఒకసారి మీతో షేర్ చేసేసుకుంటే టోటల్గా ఒకే వీడియోలో మీతో అన్నీ షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి. సో ఈ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ అయితే అదనమాట. అండ్ ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎలాంటి మేకప్ అనేది లేదు కదా ఇక్కడ. అండ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. లేదు అంటే మనం ఏదైనా మేకప్ వేసుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ని చాలా మంచిగా క్లీనప్ చేసుకోవాలన్నమాట, ట్యాన్ లేకుండా చూసుకోవాలి. అండ్ మనకి లాంగ్ లాస్టింగ్ మేకప్ అనేది ఎక్కువ అవర్స్ ఉండేటట్టుగా ఉండాలి అని అనుకుంటే తీసుకునేటువంటి ప్రొడక్ట్స్ కూడా బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకేనండి. అండ్ ప్రైజెస్ కోసం అయితే ఎక్కువ ఆలోచిస్తే కనుక మీరు బడ్జెట్ తక్కువలోనే కావాలని అనుకుంటే మీకు ఎక్కువ అవర్స్ రాదు. ఎస్పెషల్లీ మీకు క్లారిటీగా చెప్పాలి కదా, అందుకోసం చెప్తున్నాను. అండ్ ఓకే, ఇక్కడ నేను వేసుకున్నటువంటి కుర్తీ అయితే ఆల్రెడీ ఆ రోజు నా బర్త్డేకి ముందు రోజు నైట్ కేక్ కటింగ్ టైంకి నేను ఈ కుర్తీ వేసుకున్నాను. యాక్చువల్గా ఇదైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, వైజాగ్ వెస్ట్ సైడ్లో తీసుకున్నానండి. అండ్ దుపట్టా అనేది వేసుకుని చూపిస్తున్నాను అనమాట. సో ఇది నాకు ఆన్లైన్లో నేను తీసుకున్నటువంటిది అయితే కనుక ఖచ్చితంగా లింక్ ఇచ్చేదాన్ని, అప్పుడు కూడా చాలామంది అడిగారు. అండ్ ఓకే, ఆల్రెడీ నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే పక్కనే అటాచ్ చేసి చూపించాను, చూసే ఉంటారు ఆ రోజు నేను ఏ మేకప్లో ఉన్నాను ఈ కుర్తీలో అని చెప్పేసి. సో అవి కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట, ఐడియా వస్తుంది వీడియో ద్వారా అని చెప్పి. ఓకేనండి, ఎలా మేకప్ వేసుకోవాలి, ఎంత ప్రొఫెషనల్గా అన్నది అంత 100% కాకపోయినా ఒక 80% ఎంత బాగా వేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసేస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, చూసేద్దాం మరి, పదండి. ఓకేనండి, మేకప్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా నా ముందే ఉన్నాయి, అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ లైటింగ్ బాగుందని చెప్పి ఇక్కడ నేను మీకు క్లారిటీగా న్యాచురల్ లైటింగ్లో ఉంటే బాగా కనిపిస్తుంది అని చెప్పి సన్ లైటింగ్లో కూర్చున్నాను. అంటే విండోలో నుండి వచ్చేటువంటి ఆ లైటింగ్ అయితే బెటర్ అని చెప్పి. లైట్స్ వేసామనుకోండి మీకు ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుందని చెప్పి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడైతే హెయిర్ని కోమ్ చేసేసి టై చేసుకుని బ్యాక్ పెట్టేసుకోవడమే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. బేబీ హెయిర్ తోటి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసం సో ఇలా ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను బ్యాక్ అయితేని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేస్ని మంచిగా క్లీనప్ చేసుకోమని చెప్పాను కదా. సో ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి. అండ్ ఈ మేకప్లో మనం ఫస్ట్గా అప్లై చేయవలసింది మాయిశ్చరైజర్. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మాయిశ్చరైజింగ్గా ఉంటేనే ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అది మనం రెగ్యులర్గా యూస్ చేసేటువంటి ఈ మాయిశ్చరైజర్ ఏదైనా కావచ్చు, మన ఫేస్లో ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అండ్ గ్లోనెస్ని ఇస్తుంది అన్నమాట. సో అందుకోసం మీరు రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తారో అది యూస్ చేయండి. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను రీసెంట్గా లాంచ్ అయినటువంటి లాక్మీ ప్రోడక్ట్లోనే లాక్మీ 925 సన్ ఎక్స్పెక్ట్ సూపర్ మ్యాట్ సన్ స్క్రీన్ లోషన్ SPF 50 PA+++. సో ఇది యూస్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మామూలుగా ఉండట్లేదు అనమాట. గ్లోయింగ్ స్కిన్ కోసం ఖచ్చితంగా యూస్ చేయాలనుకుంటే ఇది యూస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక చిన్నది తీసుకున్నాను, ఇది బాగా నచ్చి చాలా బాగుందని చెప్పి అప్పుడు నేను పెద్దది తీసుకున్నాను అనమాట. అండ్ సేమ్లోనే పాండ్స్లో కూడా వచ్చిందన్నమాట, సన్ మెరాకిల్ పర్ఫెక్ట్ బ్రైట్నింగ్
వైట్నింగ్ అని చెప్పేసి ఈ సన్ స్క్రీన్ లోషన్. సో పాండ్స్లో కూడా వచ్చింది, మీకు కావాలనుకుంటే అది కూడా యూస్ చేయొచ్చు. చాలా లిటిల్ బిట్గా తీసుకుని నేను అరచేతిలో వేసి ఫుల్గా ఇలా నేను అప్లై చేసి అప్పుడు నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను. లేదు మీరు ఫేస్కి డాట్స్ కింద కూడా మీరు అప్లై చేసుకుని అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరి కంఫర్ట్ని బట్టి అలాగా మీరు అప్లై చేయండి. సో స్కిన్ ఏంటంటే పింకిష్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట ఇది యూస్ చేయడం వలన. చాలా బాగుంటుంది, ఒక మెరాకిల్లా ఉంటుంది నిజంగానే. అండ్ మీరు ఇది లాక్మీలో కానీ పాండ్స్లో కానీ ఏది యూస్ చేసినా ప్రాబ్లం లేదు. లేదంటే మీరు రెగ్యులర్ బేస్గా యూస్ చేసేటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ, నివియా క్రీమ్స్ కానీ ఈ పాండ్స్ క్రీమ్స్ కానీ ఏదైనా మీరు మాయిశ్చరైజర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయాలన్నమాట. ఓకే, రెగ్యులర్గా నేను యూస్ చేసేటువంటి నా సింపుల్ మేకప్ అయితే ఇలా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసేసి ఐబ్రోస్ ఫిల్ చేసుకుని ఇప్పుడు ఒక లిప్స్టిక్ చూపించాను కదా, ఆ లిప్స్టిక్ ఫిల్ చేసుకుని ఒక మంచి బిందీ పెట్టేసుకుంటాను అంతే. ఎందుకంత సింపుల్గా మేకప్ అవ్వాలి అని అనేది నేను అక్కడ అదే టాపిక్ చెప్పాను అనమాట. రెగ్యులర్గా మనం ఈ కాస్మెటిక్స్ అనేది అప్లై చేయకపోవడం మంచిది అనమాట. మన స్కిన్కి అనేది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పిగ్మెంటేషన్స్ వస్తాయి. సో చాలా రకరకాల ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకోసమే హెవీగా ఓవర్గా ఏ క్రీమ్స్ యూస్ చేయకుండా సింపుల్గా మేకప్ అవడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఓకే, ఏఎంబీ మాల్లో నేను తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ అయితే సో ఇవి మాట అండి. అండ్ ఇవి నేను నెమ్మదిగా మేకప్ అవుతూ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను కంపల్సరీ. అండ్ వాటితో పాటు ముందుగానే ఇక్కడ నేను మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ నుండి కూడా నేను ఈ లిప్ ప్యాలెట్ యూస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే నేను ఈ స్విస్ బ్యూటీ బోల్డ్ మ్యాట్ లిప్ లైనర్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇందులో వచ్చేసి 12 షేడ్స్ ఉన్నాయి. సో అద్భుతంగా ఉన్నాయన్నమాట, ఒకదాని మించిన ఒకటి షేడ్. సో మనం వీటిని లిప్ లైనర్స్ గానే కాకుండా లిప్స్టిక్ గా కూడా యూస్ చేయొచ్చు. సో చాలా మంచి ఆప్షన్ ఉంది. అండ్ చాలా ఒక 3-4 hours కూడా వస్తుంది అన్నమాట. ఇది నాకు చాలా నచ్చింది. సో షేడ్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. బర్గండి, పింక్, డార్క్ బ్రౌన్, రెడ్, చెర్రీ కలర్ అండ్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఒకటి నేను తీసుకున్నటువంటి వాటిల్లోని ఏఎంబీ మాల్లో నేను తీసుకున్నటువంటి కాస్మెటిక్స్ అన్నీ కూడా ఈ స్విస్ బ్యూటీకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్. సో షేడ్ నెంబర్ వచ్చేసి 02 గోల్డెన్ టింట్. సో ఇది ఎక్సలెంట్గా ఉందన్నమాట. అండ్ సో మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్స్ అనేవి ఆల్రెడీ చూసాను. అండ్ వాటి లింక్స్ అయితే నేను అమెజాన్లో కొన్ని సెర్చ్ చేసి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. లేదు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఏఎంబీ మాల్ కానీ దగ్గరలో అవైలబుల్గా ఈ స్విస్ బ్యూటీకి సంబంధించినవి మీరు తీసుకోవచ్చు, ఇంకా బెటర్. ఎందుకంటే అక్కడ ఆఫర్ నడుస్తుంది అన్నమాట, అందుకోసం అని ముందే చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా మీకు సింపుల్గా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి మేకప్ అని అనేది కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ని షేర్ చేస్తాను నేను ఇంతకుముందే. సో అవి కూడా ఒకసారి మీరు చూడండి. నేను కొన్ని లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాటి ప్రోడక్ట్స్ అనేవి మళ్ళీ ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరందరూ ఎంతగానో ఎన్నిసార్లు అడిగినటువంటి ఈ కన్సీలర్ అనమాట. సో ఇది వచ్చేసి లిక్విడ్ కన్సీలర్ స్విస్ బ్యూటీలోనే షేడ్ నెంబర్ 01 వార్మ్ శాండ్. సో ఇది మెరాకిల్ మాట, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మనకి పిగ్మెంటేషన్స్ ఉన్న ఏరియాల్లో అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఈ క్లిప్పింగ్స్లో చూపిస్తాను. ఓకే, అండ్ ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ బోల్డ్ అండ్ బ్లాక్ 2-in-1 కాజల్ అండ్ లైనర్. సో ఇది కూడా చాలా బాగుంది అండ్ చాలా క్వాంటిటీ తక్కువగా ఉంది కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇది మనం ఐలైనర్గా యూస్ చేయొచ్చు, కాజల్గా కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. బట్ నేనైతే రీసెంట్గా వేరే తీసుకున్నాను కాజల్ అని చెప్పాను కదా, అది కూడా నేను మీకు నెమ్మదిగా షేర్ చేస్తాను వీడియోలో. ఓకే, అండ్ మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ని రిమూవ్ చేస్తాం కదా ఫైనల్ కానీ, ఆ రిమూవ్ చేసినప్పుడు ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతిగా రిమూవ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి స్విస్ బ్యూటీలోనే మేకప్ రిమూవర్ స్ప్రే అనేది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను యూస్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఇంతకు ముందు అయితే నేను కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసేదాన్ని. సో ఆయిల్ యూస్ చేసిన తర్వాత అప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకునేదాన్ని. బట్ ఫేస్ అనేది కొంచెం అది బ్లాక్గా అవుతుందని చెప్పి విన్న తర్వాత నాకు స్ప్రే బాటిల్ బెస్ట్ అని చెప్పి ఆప్షన్గా నేను ఇది తీసుకోవడం జరిగింది. అండ్ నేను ఇక్కడ మీతో షేర్ చేయలేదు కానీ ఆల్రెడీ నేను ఒక ఐబ్రో పెన్సిల్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ ఏదైతే తీసుకున్నటువంటి కాస్మెటిక్స్ అన్ని కూడా ఏఎంబీ మాల్లో తీసుకున్నాను. అండ్ ఈ ఐబ్రో పెన్సిల్కి సంబంధించింది కూడా వీడియో క్లిప్లో నెక్స్ట్ వచ్చేటువంటి మేకప్లోనే మీతో అన్ని నెమ్మదిగా షేర్ చేస్తాను. సో ఇది మటండి. ఓకే, మరి మేకప్ ఇంకా ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం పదండి. సో మేకప్ ఎప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళకి మనం ఎలా కనిపించాలని అనుకునేది వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అసలైన వాళ్ళకి. సో ఏంటంటే కొంతమంది హెవీగా అప్లై చేసుకుంటూ ఉంటారు, మనం యూస్ చేసేటువంటి క్వాంటిటీసే ఎక్కువగా యూస్ చేస్తారు. లేదు చాలా సింపుల్గా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపించాలనుకుంటే కొంచెం లైట్గా అనేది అప్లై చేసుకుంటాం అన్నమాట. సో నేను ఈ రోజైతే చాలా నార్మల్గా బేసిక్గానే చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇదే క్వాంటిటీస్ ఏదైతే నేను మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రొడక్ట్స్లోనే
చేసుకొని కాస్త ఎక్కువ క్వాంటిటీ అప్లై చేసుకుంటే మీకు చాలా హడావుడిగా కనిపిస్తుంది అండ్ అదొక బ్రైడల్ లుక్లో కనిపిస్తుంది అన్నమాట చెప్పాలంటే క్లియర్ కానీ. అండ్ ఓవర్గా కనిపించాలి, మనమే హైలైటింగ్గా ఉండాలని అనుకునే వాళ్ళు సో మీరు అలా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే బేసిక్గా చూపిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్నాం కదా, అండ్ దాని తర్వాత మనం ఇప్పుడు ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ మీకు ఆల్రెడీ షేర్ చేసినటువంటి ప్రైమర్ అయితే జస్ట్ ఒక 2 or 3 డ్రాప్స్ తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా దాని షేడ్ ఎలా ఉందో, గోల్డెన్ టింట్ అని. సో అందుకోసమే నేను దీన్ని షేడ్ నెంబర్ చెప్పాను అనమాట. గోల్డెన్ కలర్లో ఉంది కదా. సో ఫస్ట్ అయితే మనం ప్రైమర్ని యూజ్ చేసేసిన తర్వాత ఫేస్ అండ్ అంతా కూడా మంచిగా ఇలా అప్లై చేసేసుకుందాము. సో ఎస్పెషల్లీ మనకి ఇదేంటంటే ఈ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్లో అప్లై చేసుకుంటే ఇంకాస్త బ్రైటింగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్నప్పుడు మనం మేకప్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నెక్కి కూడా మనం అప్లై చేసుకోవాలి. మనం ఏదైతే ప్రతిదీ అప్లై చేయాలని అనుకున్నామో ఫేస్కి, సో అదే సేమ్ మనం నెక్కి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ నేను కాస్త తక్కువగా మీతో షేర్ చేసి చూపించాను, అక్కడ అదే టాపిక్ చెప్పాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాస్త తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, 2 డ్రాప్స్ ఫస్ట్ అని చెప్పి, ఇంకొక 1 డ్రాప్ అనేది కంప్లీట్గా ఇలాగా ఫేస్ టు నెక్ అండ్ అలానే ఇయర్స్కి కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఓకేనండి, ఇలా మనం తీసుకున్నటువంటి స్విస్ బ్యూటీ రియల్ మేకప్ బేస్ హైలైటింగ్ ప్రైమర్ అనేది అప్లై చేసేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే నేను కన్సిలర్ యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ మీకు క్లారిటీగా చెప్తానని అన్నాను కదా. అండ్ మనం ఒక ఫౌండేషన్ కానీ లేదు అంటే కన్సిలర్ కానీ ప్రైమర్ కానీ ఏదైనా సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఏ షేడ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చాలామందికి తెలీదు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నప్పుడు అందులో ఒక చార్ట్ ఉంటుందన్నమాట. సో అది చాలామంది ఫాలో అవ్వరు. సో మన స్కిన్ ఏ కలరు ఏంటని అన్నది మీకు తెలియాలి అని అనుకుంటే మన నర్వ్స్ ఉంటాయి కదా చేతిలోని, మన చేతి నర్వ్స్ అంటే ఒక నాడి, మన నాడి కలర్లు ఏదైతే ఉంటుందో అన్నది దాన్ని బట్టి షేడ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మన నర్వ్స్ ఏ కలర్లో ఉంటే కొంతమందికి గ్రీన్ ఉంటుంది, కొంతమందికి పర్పుల్ ఉంటుంది, కొంతమందికి బ్లూ కలర్లో ఉంటుంది. సో జనరల్గా మన ఇండియన్స్కి అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి అందుకోసం వామ్ షేడ్స్లోకి వెళ్తూ ఉందన్నమాట. సో నాదైతే గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి నేనైతే వామ్ షేడ్లో తీసుకున్నాను. అందుకోసమే నేను ఇక్కడ లిక్విడ్ కన్సిలర్ షేడ్ నెంబర్ వచ్చేసి 01 వామ్ శాండ్ అనేది తీసుకున్నాను. సో దీని అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. కన్సిలర్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి అనమాట. మనకి డార్క్ అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి కదా, అండ్ మౌత్ ఏరియాలో కానీ అండ్ లేదు అంటే మన ఈ పింపుల్స్ స్పాట్స్ ఉండిపోతాయి కదా, సో వాటికి సంబంధించిన మచ్చలు కానీ సో వాటిని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయడం అంటే టోటల్గా రిమూవ్ చేయడం కాదండి. సో దీంతో మనకి కవరేజ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ ప్రస్తుతానికైతే నా కళ్ళకి ఒక కంటికి నేను ఈ కన్సిలర్ అనేది అప్లై చేసి మీతో షేర్ చేస్తున్నాను. డాట్స్ కింద అప్లై చేశాను చూసారు కదా. సో మనకి ఇది పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాస్లోనే అప్లై చేసుకోవాలి. బ్రషెస్ యూస్ చేయొచ్చు, బ్లెండర్స్ యూస్ చేయొచ్చు, బ్యూటీ బ్లెండర్స్ లాంటివి. నేనైతే ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు కూడా హ్యాండ్స్ తోటే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట, హ్యాండ్ అప్లై చేసి ఫింగర్స్ తోటి. సో ఇక్కడ చూస్తున్నారు కదా అప్లై చేసిన దానికి చేయని దానికి ఎంత డిఫరెన్స్ ఉందో అన్నది. సో ఇందుకోసమే మనం కన్సిలర్ అనేది అప్లై చేస్తాం. సో ఇది చాలా మ్యాజికల్గా ఉంటుంది. సో ఇది స్పెషల్ మాట మన మేకప్లోని. అందుకోసం మీరు ఒక 2-3 కలర్స్ బాటిల్స్ అనేవి మంచిగా మనం నచ్చిన షేడ్స్లోవి అవైలబుల్గా మనం ఉంచుకుంటే స్టోర్ చేసుకుంటే బెటర్. ఇది రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంకొక కంటికి కూడా నేను ఇది డాట్స్ కింద అప్లై చేసుకుంటున్నాను. సో ఈ రీసెంట్గా నాకు ఒక పింపుల్ వచ్చిందన్నమాట నోస్ మీద, దానికి సంబంధించిన ఒక స్పాట్ ఉండిపోయింది. అండ్ ఈ పింపుల్ స్పాట్స్ దగ్గర కానీ మౌత్ ఏరియాలో కూడా మనం వీటిని అప్లై చేసి ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట స్కిన్లోకి. సో మీరు బ్యూటీ బ్లెండర్స్ ఆల్రెడీ ముందు చూపించాను కదా, బ్రషెస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇలా అందరి దగ్గర అవైలబుల్గా అన్నీ ఉండవు కాబట్టి హ్యాండ్తో అనేది అప్లై చేసుకుంటే ఈవెన్గా అప్లై అవుతుంది. సో మనకి బెస్ట్ ఆప్షన్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే ప్రైమర్ షేడ్ మీతో షేర్ చేయాలని చెప్పి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఓన్లీ టాపిక్ చెప్పాను బట్ షేడ్ చూపించలేదని చెప్పి. బట్ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తానని ఆ టైంలో తెలియదు కదా, అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అనేది అది కొంచెం మిస్ అయిందని చెప్పాను కదా, అందుకోసం ఇంకా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనం కన్సిలర్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ లాక్మీ 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ పర్ఫెక్ట్ కవర్ ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా ఆల్రెడీ ఏ షేడ్లో వస్తుంది అని అంటే వామ్ షేడ్స్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి షేడ్ నెంబర్ W180 వామ్ న్యాచురల్ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా చిన్న ఏరియాలోని మనం ఇది అప్లై చేసుకున్నా లేదు అంటే మన చేతి వృష్టి దగ్గర కూడా మనం ఇది అప్లై చేసుకుంటే మన షేడ్ ఏంటి అని అనేది పర్ఫెక్ట్గా మనకి చూపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం దీన్ని సెలెక్ట్
సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఆల్రెడీ నేను ఈ ఆన్లైన్లో చార్ట్ కోసం చెప్పాను కదా, చార్ట్లో ఉన్నటువంటి స్కిన్ టోన్కి సంబంధించిన కలర్స్ అనేవి చూపిస్తారు. దాన్ని బట్టి కూడా మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా నేను ఒక 3-4 డ్రాప్స్ అనేది ఇలా అరచేతిలో అనేది దాన్ని బాగా అప్లై చేసేసుకుని అలా నేను ఫేస్కి అనేది కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే బ్రష్ ఆర్ బ్యూటీ బ్లెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ హ్యాండ్ తోటి కంప్లీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. సో ఇక్కడే అసలైంది మాట. ఈ ఫౌండేషన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ ఎక్కువగా మీరు థిక్ లేయర్ కానీ వేసుకోవచ్చు, 2 or 3 కోటింగ్ కానీ. నేను జస్ట్ సింగిల్ కోట్ తోటే నేను ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకున్నాను. అంటే న్యాచురల్గా చాలా బేసిక్ మేకప్తో ఉండాలి కాబట్టి. లేదు మీకు చాలా హెవీగా ఓవర్గా కనిపించాలని అనుకున్నప్పుడు మీరు దీన్ని 2 or 3 కోటింగ్గా కూడా మీరు ఈ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ మర్చిపోవద్దు, ఫేస్ అలానే నెక్, ఇయర్స్, సో 3 కూడా కంప్లీట్గా అప్లై చేసుకోండి. అండ్ ఇది ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి స్టూడియో మ్యాక్ ఫిక్స్ పౌడర్ ప్లస్ ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాను. షేడ్ నెంబర్ C40. సో ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఈ బ్యూటీ బ్లెండర్స్తో కానీ బ్రష్తో కానీ అప్లై చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ బ్రష్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పౌడర్ ఫౌండేషన్. సో మీరు ఈ కన్సీలర్ యూస్ చేసిన తర్వాత కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ పౌడర్ ఫౌండేషన్ యూస్ చేయొచ్చు, లేదు అంటే లిక్విడ్ ఫౌండేషన్ అయినా యూస్ చేయొచ్చు. లిక్విడ్ ఫౌండేషన్తో కూడా మీరు ఎండ్ చేయొచ్చు. సో బట్ కాకపోతే ఇంకాస్త మనకి బ్రైటనింగ్గా చాలా లుక్ బాగుంటుంది అని అనుకుంటే ఇక్కడ మనం ఈ పౌడర్ ఫౌండేషన్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా మనకి దగ్గరగా ఉండాలి. సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు నేను ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు, లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మీరే చెక్ చేసుకోండి. ఓకేనండి, స్కిన్కి అప్లై చేసేటువంటివన్నీ కూడా ఇక్కడతో కంప్లీట్ అయినాయన్నమాట. అంటే మనం ఇక్కడ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసాము, తర్వాత ప్రైమర్, తర్వాత కన్సీలర్, తర్వాత లిక్విడ్ ఫౌండేషన్, తర్వాత పౌడర్ ఫౌండేషన్. సో వీటితో ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్విస్ బ్యూటీ మైక్రో ప్రెసిషన్ ఐబ్రో పెన్సిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో దీని షేడ్ వచ్చేసి 2 డీప్ బ్రౌన్. సో ఇంతకు ముందైతే ఈ స్విస్ బ్యూటీలోనే నేనైతే ఈ ఐబ్రో పెన్సిల్ వచ్చేసి సాఫ్ట్ వాటర్ ప్రూఫ్ ప్రెసిషన్ అనేది యూస్ చేశాను. బట్ దానికంటే కూడా ఇది చాలా బాగుంది అన్నమాట. ఇదైతే మైక్రో ప్రెసిషన్ ఐబ్రో పెన్సిల్. సో ఎంత థిన్గా ఉందంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎంత థిన్గా ఉందంటే దాని క్వాంటిటీ కూడా చాలా బెటర్గా ఉంది. నేను AMB మాల్లో తీసుకున్నాను అనమాట ఇదైతేనే. అండ్ ఎప్పుడు కూడా ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నప్పుడు అవుట్లైనర్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో అదంతా కూడా ఫస్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని తర్వాత ఫిల్ చేసుకోవాలి మధ్యలోని. అండ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫిల్ చేసేస్తారు చాలామంది. అండ్ అదేంటంటే మనం అప్లై చేసామన్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ చాలా ప్రొఫెషనల్గా వేసుకోవాలని అనుకున్నప్పుడు అవుట్లైనర్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఫ్రంట్ కొంచెం గ్యాప్ తీసుకుని తర్వాత నుండి ఫిల్ చేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. దీనికి ఒక బ్రష్ కూడా వచ్చిందన్నమాట కోమ్ చేసుకోవడానికి, చాలా బెటర్గా ఉంది. సో అది చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ వీడియో క్లిప్లో. ఈ విధంగా మనం ఫైనల్గా కోమ్ చేసుకోవాలన్నమాట అండ్ ఐబ్రోస్ ఫిల్ చేసుకున్న తర్వాత. సో ఇదండి. ఓకే, ఐబ్రో పెన్సిల్ ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఈ కళ్ళకి వచ్చేటువంటి బ్యూటీ లుక్ అనేది కొంచెం హైలైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం స్కిన్కి కంప్లీట్ చేసాం, ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన అందాన్ని హైలైట్ చేసేటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే అది కళ్ళు మాత్రమే. సో కళ్ళకి ఎక్కువ మనం మేకప్ అనేది తీసుకుంటే చాలా బెటర్ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే అప్లై చేస్తున్నాను. ముందుగా కాజల్ అప్లై చేయాలన్నమాట. సో కాజల్ అప్లై చేసేటప్పుడు నేను ఇక్కడైతే ఆల్రెడీ కాజల్ అండ్ ఐలైనర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, దాని క్వాంటిటీ తక్కువగా ఉన్నా కానీ చాలా బెటర్గా పర్ఫెక్ట్గా ఉంది. బట్ దానికంటే కూడా నేను రీసెంట్గా అప్లై చేస్తుంది మామా ఎర్త్ ఈ కాజల్ అనేది అప్లై చేస్తున్నాను. వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్, చాలా బాగుంది. సో దాంతో పాటుగానే నేను ఇక్కడ వచ్చేసి మెబ్లిన్ న్యూయార్క్కి సంబంధించిన ఐలైనర్ యూస్ చేస్తున్నాను. అండ్ రిమెల్ లండన్కి సంబంధించిన వాటర్ ప్రూఫ్ మస్కారా యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మీతో ఎందుకు షేర్ చేసేస్తున్నానంటే తర్వాత నేను మీకు ఇంకా చెప్పట్లేదు అన్నమాట అక్కడ. అందుకోసం షేడ్స్ కూడా మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కాబట్టి చెక్ చేసుకోండి. ఓకే, నేను కాజల్ అనేది అప్లై చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ తర్వాత మస్కారా అప్లై చేసుకుంటాను. సో ఇది మాటండి, కళ్ళకి మాత్రం హైలైటింగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొంతమంది అయితే ప్రొఫెషనల్గా ఐ ల్యాషెస్ యూస్ చేస్తారు. ఐ ల్యాషెస్తో పాటుగానే మన ల్యాషెస్ కూడా కర్ల్స్ చేయడానికి కర్లర్ కూడా యూస్ చేస్తారు. బట్ నా దగ్గర రెండు కూడా అవైలబుల్గా లేవు. నేను బేసిక్ మేకప్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి. ఓకే,
మెబిలిన్ న్యూ ఇయర్కి సంబంధించిన ఐ లైనర్ అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. ఐ లైనర్ అనేది మనం అప్లై చేస్తున్నప్పుడు సో 1 or 2 స్ట్రోక్స్ అనేది వచ్చేటట్టుగా చూసుకోండి. అండ్ అదే పనిగా పదే పదే మనం అప్లై చేస్తున్నట్టుగా కాకుండా ఐస్ని టచ్ చేయకుండా వేసుకోవడం ఒక రకంగా వచ్చు. కొంతమందికి అయితే మనం ఐని అలా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటూ వెళ్తారు. అది కొంచెం మీకు అటు ఇటుగా అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా రావాలనుకుంటే సో మీరు టచ్ చేయకుండానే మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఐ లైనర్ వేసుకునేటువంటి బ్రష్ ఉంది కదా, అది వైట్గా ఉండేటువంటి వైపు కాకుండా థిన్గా ఉన్నటువంటి వైపు నుండి మనం ఐ లైనర్ అనేది అప్లై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వస్తుంది. సో అది ఒక సింగిల్ లేయర్ అనేది వేసిన తర్వాత అప్పుడు మీరు బ్రాడ్గా కావాలనుకుంటే వైడ్గా ఉన్నటువంటి బ్రష్ వైపు పెట్టుకుని అలా వేసుకోవచ్చు. వింగ్స్ కావాలనుకుంటే వింగ్స్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ అయిపోయిన తర్వాత మస్కారా అనేది అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి. సో కర్ల్స్ లాగా చక్కగా పైకి అనేది మనం ఈ మస్కారా అనేది అప్లై చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ మస్కారా అయితే పై ల్యాషెస్తో పాటు కింద ల్యాషెస్కి కూడా నెమ్మదిగా అప్లై చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఐస్కి సంబంధించిన ఈ మేకప్ అయితే ఒక 80% కంప్లీట్ అయింది. మిగిలిన 100%కి కంప్లీట్ అవ్వడానికి 20% మిగిలింది కదా. సో ఆ మిగిలిన బ్యాలెన్స్ అయితే మనకి నచ్చినట్టుగా మనం చాలా మంచిగా మేకప్ వేసుకోవచ్చు అన్నమాట కళ్ళకైతే. ఇంకా మిగిలింది ఐ షాడోస్ ఉంటాయి కదా. సో ఐ షాడో ప్యాలెట్ని మీరు కావాలనుకుంటే అవైలబుల్గా ఉంటే వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు. బట్ దాన్ని బదులుగా మనం ఏం యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మస్కారా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను లిప్స్టిక్ వచ్చేసి సో మ్యాక్స్ ఫ్యాక్టర్కి సంబంధించిన లిప్స్టిక్ అండి. ఆ రోజు నేను ఇదే అప్లై చేశాను ఎందుకంటే నా డ్రెస్ మ్యాచింగ్కి సంబంధించి అని చెప్పి పింక్ షేడ్లో ఉంది మాట. సో షేడ్ నెంబర్ వచ్చేసి 338 అని ఉంది మాట దీనిపైన. సో నేను అది కన్ఫర్మ్గా ఒకసారి చెక్ చేసుకుంటాను. లిక్విడ్ లిప్స్టిక్ మాట, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, 12 hours ఉంటుంది మాట, చాలా బాగుంటుంది. సో ఈ లిప్స్టిక్ అప్లై చేయడానికి ముందుగా అయితే మనం లిప్ లైనర్ అనేది యూస్ చేయాలి. ఆల్రెడీ స్విస్ బ్యూటీలో ఉన్నటువంటి లిప్ లైనర్స్ కోసం మీతో స్టార్టింగ్లో షేర్ చేసుకున్నాను కదా, వాటిలో నేను యూస్ చేసేటువంటి ఈ పర్పుల్ లిప్స్టిక్కి దగ్గరగా ఉన్నటువంటి బర్గండీ కలర్లో ఉన్న ఈ లిప్ లైనర్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఎలా అప్లై చేయాలనేది మీకు వీడియో అనేది కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను, చూడండి. ఓకే, లిప్ లైనర్ అంటేనే చూస్తున్నారు కదా, లిప్కి ఉన్నటువంటి అవుట్ లైనర్ నుండి మనం ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఎంత డార్క్గా థిక్గా అప్లై చేసుకోవాలన్నమాట. మనం తీసుకున్నటువంటి షేడ్ లైట్ కలర్ అనుకోండి, తీసుకున్నటువంటి లిప్ లైనర్ అయితే డార్క్ షేడ్లో ఉండాలన్నమాట. అందుకోసం ఈ లిప్ లైనర్ని యూస్ చేసుకున్నాను. ఇది లైనర్గానే కాకుండా లిప్స్టిక్గా కూడా డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. బట్ నేను ఆ రోజైతే లిప్స్టిక్ యూస్ చేశాను కాబట్టి రెండింటి కాంబినేషన్లో ఈ రోజైతే అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఈ లిక్విడ్ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో సింగిల్ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే ఇంకా థిక్గా కూడా చాలామంది అప్లై చేస్తారు, బట్ చాలా న్యాచురల్గా నీట్గా ఉంటుంది. సో ఆ రోజు వీడియోలో మీరు ఎలా అయితే కావాలన్నారో సో అదే టైప్లోనే షేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ. ఓకేనండి, మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ లిప్స్టిక్ అయితే మన డ్రెస్కి మ్యాచింగ్తో పాటు కానీ అలానే ఇంకొంచెం హైలైటింగ్గా ఉండాలని అనుకుంటే మన ఐ షాడోస్కి కింద ఐస్కి కూడా మనం ఈ లిప్స్టిక్ని అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఐ షాడోస్ ప్యాలెట్ ఉంటే కనుక మీరు అది అప్లై చేసుకోవచ్చు, ఇదే కలర్ ఉంటే కనుక. సో బ్రైటనింగ్గా ఉంటుంది, లుక్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాలని అనుకుంటే మనం ఈ ఐ షాడో అనేది అప్లై చేస్తే ఇంకాస్త చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇదే లిప్స్టిక్ని, ఈ లిక్విడ్ లిప్స్టిక్ని అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా బ్రష్ సపోర్ట్ తీసుకుని ఈ విధంగా నేను ఈ ఐ షాడోస్ కింద ఫిల్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫింగర్స్తో కూడా ఫిల్ చేయొచ్చు వీటిని. అండ్ దీని తర్వాత ఇంకా మనకి నచ్చిన స్టిక్కర్ని అనేది పెట్టుకోవడమే. సో రౌండ్ షేప్ కానీ, వాటర్ డ్రాప్ షేప్ కానీ, మీకు నచ్చిన స్టోన్ టైప్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో స్టార్టింగ్ ఆ రోజు కూడా నేను స్టోన్ స్టిక్కరే పెట్టుకున్నాను, బట్ నాకు చాలా బాగా అనిపించింది. కానీ వీడియోలో అయితే కొంచెం దూరం నుండి మాట్లాడితే అది కనిపించదు మేబీ అని చెప్పి నేను మళ్ళీ నార్మల్ ఈ మెరూన్ స్టిక్కర్స్ యూస్ చేస్తాను అనమాట. సో ఇలా డార్క్ మెరూన్ కలర్లో ఉన్నటువంటి స్టిక్కర్, రెడ్ కలర్ కానీ మీ డ్రెస్ మ్యాచింగ్లో కానీ ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు. సో మనకి ఫేస్ ఎప్పుడు కూడా ఓవెల్ షేప్లో ఉంటే కనుక రౌండ్ స్టిక్కర్స్ యూస్ చేయాలి, లేదా రౌండ్ ఫేస్లో ఉంటే కనుక డ్రాప్ షేప్ లాగా ఉంటాయి కదా. సో అలాంటి స్టిక్కర్స్ అయితే యూస్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. ఫేస్ లుక్ కూడా బాగుంటుంది. ఓకేనండి, 90% అయితే ఇక్కడతో మేకప్ అయితే కంప్లీట్ అయినా కానీ చాలామంది హైలైటర్ అనేది యూస్ చేస్తారన్నమాట. హైలైటర్ వచ్చేసి ఐస్ పక్కన, లేదంటే నోస్ దగ్గర, చీక్స్ దగ్గర, చిన్ దగ్గర ఇవన్నీ కూడా హైలైటింగ్గా యూజ్ చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది. సో కొంచెం షేడ్ షైనింగ్గా ఉంటుందని చెప్పేసి. సో హైలైటర్స్ ఉంటేనే యూస్ చేయాలని ఏమీ లేదు. మన దగ్గర ఉన్నటువంటి లిప్స్టిక్స్ కానీ లేదంటే ఈ ఐ షాడో ప్యాలెట్స్లో
ట్యూబ్స్లో ఉన్నటువంటి వాటిని కానీ మనం యూస్ చేయొచ్చు. నేను ఇక్కడైతే లిప్ టింట్ యూస్ చేస్తున్నాను. మీకు షైనీగా కావాలనుకుంటే లిప్స్టిక్ అయితే మ్యాట్లా కాకుండా కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలనుకుంటే లిప్ టింట్ కూడా యూస్ చేయొచ్చు అని చెప్పి అక్కడ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అదే లిప్ టింట్ని నేను ఇక్కడ హైలైటింగ్గా ఇక్కడ చీక్స్ దగ్గర అప్లై చేస్తున్నాను అనమాట. లిప్ టింట్లోని లిక్విడ్గా ఉంటుంది కదా, సో షైనింగ్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి అండ్ చీక్స్ కూడా పింకిష్ కలర్లో బాగుంటుందని చెప్పి హైలైటర్కి బదులుగా నేను ఇక్కడ లిప్ టింట్ అనేది యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే పింక్ షేడ్లో ఉన్నటువంటి లిప్స్టిక్ని కూడా అదే ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు. సో లిప్ టింట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఇవి చూస్ చేసుకున్నాను. నేను ఇది వచ్చేసి ఏదో ఒక జాతర టైంలోనో లేదు అంటే రోడ్ సైడ్ షాప్లోనో ఫ్యాన్సీ షాప్స్లోనో ఎక్కడ అన్నది నాకు ఐడియా లేదు, బట్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. సో డ్రెస్లో తీసినట్టుగా ఉంటాయి ఇవైతేని. సో ఇంకొక ఇయర్ రింగ్స్ చూపించాను కదా, సో పింక్, ఆ రోజు నేను మా కజిన్స్ని మా వారిని కూడా అడిగాను ఏది బెటర్గా ఉందంటే అది కొంచెం డామినేట్ చేస్తుంది డార్క్ పింక్ అయితే. సో ఇదైతే చాలా డ్రెస్లోంచి తీసినట్టుగా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి పెటల్స్ షేప్లో ఉంది కదా ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇదండి ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత ఫేస్ లుక్ చూసారు కదా, చాలా చేంజ్ అయ్యింది. సో ఓకేనండి, ఇప్పుడు హెయిర్ స్టైల్ సంగతికి వచ్చేస్తే మనకి నచ్చిన హెయిర్ స్టైల్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే కావాలనుకుంటే హెయిర్ కంప్లీట్గా వెనకాల ఇలా మనం టై చేసుకోవచ్చు, లేదంటే లూజ్ చేసుకోవచ్చు, లేదంటే పఫ్ పెట్టుకోవచ్చు, రకరకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా మన లుక్ అనేది చాలా బాగుండేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో నేనైతే కొంచెం బ్యాక్ సైడ్ ఇలాగా టిక్ టాక్స్ పఫ్ టైప్ లాగా పెట్టేసుకుంటున్నాను కంప్లీట్గాని. పెట్టి తర్వాత ఒక క్లిప్ లాంటిది యూస్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను. మ్యాచింగ్కి సంబంధించి డ్రెస్కి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఎలాగైనా ఓకే, ప్రాబ్లం లేదు. సో ఫేస్లో ఏదో ఎక్కడో తగ్గుతుంది కదా, ఏంటి అంటే నాకు ఎక్కువగా అలవాటు నుదుటిలోని ఈ సింధూర పెట్టుకుంటూ ఉంటాను కదా, సో అదే ఏదో మైనస్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో సింధూర్ కూడా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ మేకప్ అయితే కంప్లీట్ అయింది. జ్యువెలరీకి సంబంధించినవి అయితే మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేమాట అండి ఫైనల్గా డ్రెస్ మ్యాచింగ్లో ఉన్నటువంటి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకుంటున్నాను. అది కూడా ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోతే ఇంకా ఓవరాల్గా మేకప్ లుక్ అయితే 100% కంప్లీట్ అయిపోయినట్టే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సింపుల్ బేసిక్ బ్యూటిఫుల్ మేకప్ మాట, చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని. సో స్టెప్ బై స్టెప్ చెప్పినట్టుగానే ఫాలో అయితే మేకప్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తోటి చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వేసుకున్న మేకప్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉండడం గురించి మేకప్ ఫిక్సర్ అనే స్ప్రే అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఆప్షనల్, కావాలంటే అప్లై చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. ఓకేనండి, ఇంకా మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా హెయిర్ని ఇలా లీవ్ చేయాలని అనుకోవట్లేదు. మ్యాచింగ్కి సంబంధించిన ఈ హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఇంకొక విషయం మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తున్న విషయం ఏంటి అంటే మనం రెగ్యులర్ బేస్లో అయితే మాత్రం ఇలాంటి కాస్మెటిక్స్ని యూజ్ చేయకపోవడం చాలా మంచిది. సో చాలా వరకు వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేసుకోండి, సింపుల్గానే ఉండడం బెస్ట్. ఎప్పుడైనా అవసరమైనప్పుడు తప్పితే తప్ప ఇలా మేకప్ అవ్వకపోవడం మంచిది. ఓకేనండి, అండ్ ఇప్పుడు వరకు వీడియోలో మీతో షేర్ చేసుకున్నటువంటి ఈ కాస్మెటిక్స్ ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనండి, వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. చాలామందికి యూజ్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.